త్రిశంకు జీవితం. ఈ కథను రచించిన వారు గంటి భానుమతి గారు. ఈ కథ జూలై 2004లో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. లేచి గంటయింది. కాఫీ ఇవ్వాలని తోచదా నీకు? నేను అడిగాక ఇద్దామనుకున్నావా? ముందు గదిలోంచి విక్రాంత్ అరిచాడు. అయ్యో, మీరు లేచింది చూడనే లేదు, వంట హడావిడిలో ఉన్నాను అంటూ పరుగులు తీస్తూ కాఫీ అందించాను టీవీ ముందు కూర్చున్న విక్రాంత్కి. ఇంకొక పావుగంట టైం ఉంది. నాది బాబుది టిఫిన్ బాక్సులు సర్దాలి, చీర కట్టుకోవాలి. రాత్రి పని ముగించుకుని ఇంటికి 12 గంటలకి వచ్చాడు. ఆ పని ఏమిటని నేను అడగకూడదు, ఎందుకు ఆలస్యం అయిందని అనకూడదు, నిద్ర కళ్ళతో ఎదురు చూడకూడదు. బెల్ వినబడగానే ఎదురు చూస్తున్నంత ఉత్సాహంగా తలుపు తీయాలి. తనకేనా సరదాలు, స్నేహితులు? నాకుండవా? కావాలంటే నేను కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇంటికి ఆలస్యంగా రావచ్చు. ఇదే పరిష్కారం. ఇద్దరం పడుకునేటప్పటికి 12 దాటింది. నేను మామూలుగా 4:30కే లేచాను. మరి తను నేను స్కూల్కి వెళ్ళే టైంకి లేచాడు. వంటింట్లోకి వచ్చి కాఫీ తీసుకోవచ్చు కదా. ఏమిటి అహంకారం? సంసారానికి ఇద్దరం సమానం కాదా? నా మీద ఎంత చిన్నచూపు! ఎందుకంటే నా జీతం 3,500 మాత్రమే, విక్రాంత్ జీతం 30,000. కాబట్టి బాబు టిఫిన్ డబ్బా, మంచినీళ్ళ సీసా, నాప్కిన్ ప్లాస్టిక్ బుట్టలో పెట్టి డైనింగ్ టేబుల్ మీద వాడికి కనబడేటట్లు పెట్టాలి. లేకపోతే ఆటో అబ్బాయి కింద నుంచి హారన్ వేయగానే టిఫిన్ లేకుండానే వెళ్ళిపోతాడు. అన్నం తినడం అంటే ప్రళయం. నాకు టిఫిన్ బ్యాగ్ కనబడలేదు అంటూ సాకు చెప్తాడు. గంజి చీర కట్టుకునే టైం లేక షిఫాన్ జార్జెట్ చీర కట్టుకున్నాను. తినడానికి టైం లేదు. చిన్నగా నిట్టూర్చాను. కాఫీ తాగిన గ్లాసు డైనింగ్ టేబుల్ మీద పెడుతూ నా వైపు చూశాడు. ఆ జుట్టు చూసుకో ఎలా ఉందో, అద్దంలో ఓసారి మొహం చూసుకుని స్కూల్కి వెళ్ళు చీదరింపుగా అన్నాడు. 2 నిమిషాల్లో ఓ చేతికి వాచి, మరో చేతి భుజానికి బ్యాగు సర్దుకుంటూ చెప్పులు వేసుకోవడానికి ముందు గదిలో ఆగాను. అంతకు ముందు రోజు ఆడిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని మళ్ళీ చూస్తున్నాడు బాబు. ముందు పుస్తకాలున్నాయి. తయారవ్వలేదే అని అడిగే టైం లేదు. తెలుగు పేపర్ అత్తయ్య గారు, ఇంగ్లీష్ పేపర్ విక్రాంత్ చూస్తున్నారు. వెళ్తున్నా అంటూ తలుపు తీశాను. భోంచేశావా? పేపర్ కిందకి దించి పైనుంచి అత్తగారు అడిగారు. కృతజ్ఞతగా ఆవిడ వైపు చూశాను. ఇందాకటి నుంచి ఉన్న ఆవేదన, విసుగు, బాధ అన్నీ ఒక్కసారి మాయమయ్యాయి. ఓ చిన్న మాటకి ఎంత బలం! లేదు, టైం లేకపోయింది. పోన్లే, సన్నబడతావులే హేళనగా అన్నాడు విక్రాంత్. మళ్ళా నా మీద నాకే జాలి వేసిందా మాటతో. లిఫ్ట్లో కిందకొచ్చాను. గబగబా అడుగులు వేస్తూ రోడ్డు మీదకొచ్చాను. ఈసీఐఎల్ బస్సు ఇంకా రాలేదు. ఆ బస్సు ఎక్కేవాళ్లు నించుని ఉన్నారు. ఈ బస్సు రాలేదంటే నేను సరిగ్గానే బయలుదేరానన్నమాట. ఆచార్య రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ బస్సు ఎదురొచ్చింది. పర్వాలేదు, అడుగు మెల్లగా వేయొచ్చు. ఈ 2 బస్సులు నా దారిలో టైం చెప్పే గడియారాలు. మరో 4 అడుగులు వేయగానే శ్యామల చేతిలో సంచితో కనబడింది. శ్యామల మా స్కూల్లోనే ప్రైమరీ క్లాసుల తెలుగు టీచర్. స్కూల్కి రావడం లేదని ఆ నలిగిన చీర, చెదిరిన జుట్టు చూసి గ్రహించాను. స్పెషల్ క్లాస్ ఉందా 10th వాళ్ళకి అంది నడుస్తూనే. లేదే. ఏ? అబ్బే, ఇవాళ సెకండ్ సాటర్డే, స్కూల్కి సెలవు కదా. నువ్వు వెళుతుంటే సిలబస్ ఏవైనా కంప్లీట్ చేయమన్నారా అని అనుకుంటున్నాను. టక్కున ఆగిపోయాను. ఇవాళ 2వ శనివారమా? ఎలా మర్చిపోయాను? అదేమిటసలు సెలవు రోజు కూడా గుర్తురానంత మెకానికల్ బతుకైపోయిందా నాది. ఇంకా నయం, పిచ్చిదాన్లా స్కూల్ వరకు వెళ్ళిపోయి మూసేసిన గేటు చూసి ఇంటికి రాలేదు. వెనక్కి తిరిగి ఇంటికెళ్ళి బెల్లు నొక్కాను. పావుగంట క్రితం ఇంట్లోంచి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. టీవీలో అలాగే క్రికెట్ వస్తోంది. పుస్తకాలు బాబు ముందు అలాగే ఉన్నాయి. అదేమిటి అప్పుడే వచ్చావు? ఇవాళ సెకండ్ సాటర్డే సెలవు. నాకు గుర్తులేదు. ఎలా మర్చిపోతున్నానో సెలవుల్ని కూడా. ఏంటో తేడా లేకుండా మెకానికల్గా బతికేస్తున్నారు. ఒక్కసారి కళ్ళల్లో నీళ్లు ఊరాయి. గొంతు చిన్నగా వణికింది. ఒక్క సెకండ్ వాతావరణం నిశ్శబ్దంగా మారింది. ఏ అంత మరిచిపోయేంత మెకానికల్ లైఫ్ అని బాధపడిపోతున్నావు? ఉద్యోగాలు చేసేవాళ్ళంతా నీలాగే ఉంటారా? పరధ్యానంగా ఉంటే ఇలాగే అవుతాయి. అయినా వంటింట్లో పెద్ద పెద్ద నంబర్లున్న క్యాలెండర్ ఉందిగా, చూసుకోవద్దా? అది వంటింట్లో దేనికి? పాలు ఏ రోజున ఎంత ఎక్కువ పుచ్చుకున్నది రాసుకోవడానికేనా?
శనివారాలు ఆదివారాలు చూసుకుందుకు కూడాలే హేళనగా అన్నాడు. నన్నడిగినా నేను చెప్పేవాణ్ణిగా. అనవసరంగా నా బాక్స్ అది రెడీ చేసావా? వద్దనేవాణ్ణిగా. బాబు కూడా వంతపాడాడు. నేనేదో తప్పు చేసినంతగా వాళ్ళిద్దరు అంటుంటే బాధ ఎక్కువైంది. ఇవాళ ఏం రోజో. ఒక్కసారి కళ్ళెత్తి క్యాలెండర్ని చూసుకోకపోవడం పెద్ద తప్పైపోయింది. కళ్ళెత్తి చూసే టైం కూడా నాకు లేదు. అంత బిజీగా వంట చేయడంలో మునిగిపోయాను. ఎవరికోసం? మీకోసం కాదా? అక్కడికి 4:30కే లేచి చేస్తున్నా. స్కూలుకి తిండి తిని వెళ్ళడానికి టైం లేకపోయింది ఉక్రోషంగా అన్నాను. టీవీ ఆపేశాడు గబుక్కున. ఆ మాటలు అనకు, మానేయి. వేధ ఉద్యోగం మానేయి. నేనేం నిన్ను చేయమని బలవంతం పెట్టలేదే. నీకుగా నువ్వే చేస్తున్నావు. నిజమే, నాకిష్టం అయ్యే నేను చేస్తున్నాను. అంత మాత్రాన ఇంట్లో నేను అన్నీ చెయ్యకుండా వెళ్ళడం లేదే. అన్నీ అమర్చి పెడుతున్నాను కదా. చదువుకున్నాను కాబట్టి ఉద్యోగం చేయాలనుకున్నాను. మీ సహకారం ఉంటుందని అనుకున్నాను. కానీ నాకు మోకాళ్ళ నొప్పులు. నేను గబగబా చెయ్యలేను. ఏదో నువ్వు వెళ్ళాక నేను మిగిలిపోయిన పనులు మెల్లగా చేస్తున్నాను. మెల్లగా అన్నారు అత్తగారు. నీ సహకారానికి అర్థం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఏదో కొంచెం సాయం చేస్తాను కానీ ప్రతి పనికి వంతు పెట్టను. అయినా అంత పని పని అని ఒకటే ఇదైపోతున్నావు. పని అంటే వంటేగా. వంట ఆడవాళ్ళు చేయడం అన్నది ఈనాటిది కాదు కదా. భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. పెళ్ళైనా కాకపోయినా ఆడవాళ్ళందరూ వంట చేస్తున్నారు. నువ్వొక్కదానివే ఈ లోకంలో వంట చేయడం లేదు. అది గుర్తుపెట్టుకో. చేసిన దానికి పేరు పెట్టకుండా ఉంటే నాకు సాయం చేసినంతగా ఫీల్ అవుతాను. ఇది మరీ బాగుంది. బాగుంటే బాగుందంటాను, బాగా లేకపోతే బాగా లేదంటాను. దానికి నీ ఉద్యోగానికి లంక పెట్టేటట్టయితే ఉద్యోగం మానేయి. వేధవ జీతం. నా ఇంక్రిమెంట్ అంత లేదు నీ జీతం. గదిలోకి వెళ్ళిపోయి తలుపు దగ్గరగా వేసి మంచం మీద వాలిపోయాను. నాకు తెలియకుండానే ఎంతసేపు ఏడ్చానో నాకే తెలియలేదు. లావణ్య, అత్తగారు తలుపులు తీసుకుని వచ్చి మంచం మీద నా పక్కన కూర్చున్నారు. లేమ్మా, కళ్ళు తుడుచుకో. నా మాట విని ఉద్యోగం మానేయి. మా తరానికి మీ తరానికి తేడా చదువులో ఉన్న మగవాడి తత్వంలో తేడా లేదు. ఏం చెయ్యమంటారు? ఎదిరించి లాభం లేదు. గట్టిగా నోరు పెట్టుకుని పక్క ఫ్లాట్లో వాళ్ళకి వినబడేటట్లు అరుస్తారు. ఏం చెయ్యను? ఏడ్చేశాను నిస్సహాయంగా. ఏం చెయ్యక్కర్లేదు. ఉద్యోగం మానేయి. చూడు ఏం జరుగుతుందో. ఏం జరుగుతుంది? నా ఖర్చులకి, జాకెట్లకి, లంగాలకి డబ్బడగాల్సి వస్తుంది. పైసా పైసా లెక్క చూపించమంటారు. తానెంత ఖర్చు చేసినా నోరెత్తకూడదు. ఈ గొడవలకి విసిగెత్తే కదా ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు అది కూడా ఏడుపు ఆగలేదు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. చదువులు, ఈ ఇంటికి నెల నెలా కట్టే వాయిదాలు, మా మందులు, పండగలు, పుట్టినరోజులు అన్నీ వాడే చూసుకుంటాడు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. మానేయి, అత్తగారు అన్నారు. రేపే మానేస్తాను. ఈ గొడవలు నేను భరించలేను రాత్రింబవళ్ళు. మర్నాడు అన్ని పెండింగ్ వర్కులు, పేపర్లు, టీచింగ్ నోట్సులు, టీచర్స్ కాపీలు, క్వశ్చన్ పేపర్లు అన్నీ రెడీ చేసుకున్నాను. సోమవారం స్కూల్లో ఇచ్చేయడానికి. మేడం ఏ అంటుందో అని బెంగగా ఉంది. 2 నెలల్లో పబ్లిక్ పరీక్షలున్నాయి. బయాలజీ స్కోరింగ్ కొంచెం పర్సంటేజ్ పెరగడానికి ఇందులోనే ఆస్కారం. ఆ ఫిజికల్ సైన్సెస్లో తక్కువ వస్తున్నాయి కదా. ఇంకా నువ్వు కూడా ఈ టైంలో వెళ్ళిపోతే పిల్లలు నష్టపోతారు. ఆవిడ అంటుందో లేదో కానీ నాకే గిల్టీగా ఉంది. కానీ ఏం చెయ్యను? రోజు రోజు గొడవ. ఉద్యోగం మానేయి అని ప్రతిసారి చిన్న చిన్న విషయాలకి ఉద్యోగంతో లంకె పెడుతుంటే మానేయడమే మంచిది. సోమవారం అన్ని పనులు చేసుకుని ఏ విషయంలోనూ గొడవ రాకుండా జాగ్రత్త పడుతూనే స్కూలుకు తయారయ్యాను. గదిలోకి వెళ్ళాను. టై కట్టుకుంటున్నాడు. మనిషి ఎంత చదువుకున్నా మనిషి ఆకాశంలో పక్షిలా ఎగరగలడు. నీళ్లల్లో చేపలతో సమానంగా ఈదగలడు. అయితే ఏం లాభం? చదువుకుని ఉద్యోగం చేస్తున్న పెళ్ళాన్ని అర్థం చేసుకోలేడు. నేనివాళ రిజైన్ చేస్తున్నాను. రోజు రోజు ఈ దెబ్బలాటలతో నాకు బీపీ వచ్చేటట్టుగా ఉంది. నాకు పీస్ఫుల్ లైఫ్ కావాలి. ఆఖరికి సరెండర్ అయ్యావు కదా. రిజైన్కి కారణం అడిగితే నా పేరు మటుకు ఎక్కడా రానీకు. దెబ్బ తిన్నట్టు చూశాను. ఓ మగాడి విజయం వెనక ఓ స్త్రీ ఎలా ఉంటుందో. ఓ ఆడది హాయిగా పీస్ఫుల్గా నవ్వుతూ ఉద్యోగం చేయాలంటే మొగుడి సహకారం ఉండాలి. అస్తిత్వం నిలుపుకోవాలంటే కొన్ని వదులుకోవాలి. ఉద్యోగం చెయ్యడం అస్తిత్వం అనుకున్నాను. కానీ అంతకన్నా ముఖ్యం పిల్లలు,
కాపురం. అందుకోసమే ఈ అడుగు. అవమానంగా అనిపించింది విక్రాంత్ మాటకి. నిశ్శబ్దంగా స్కూల్కి వెళ్ళాను. ఫస్ట్ పీరియడ్ అయింది. తర్వాత 10th క్లాస్కి బయాలజీ సిలబస్ అయిపోయింది. ఫస్ట్ యూనిట్లో సందేహాలు తీర్చి సాయంత్రం ఎక్స్ట్రా క్లాస్లో చిన్న టెస్ట్కి ఏం ప్రశ్నలు చదువుకోవాలో చెప్పాలి అనుకుంటూ 10వ క్లాసులోకి అడుగు పెట్టబోతుంటే వెనకాల నుంచి టీచర్ మీకు ఫోన్ అన్నట్టు వినబడింది. వెనక్కి తిరిగాను. మళ్ళీ అరచెయ్యి చెవి దగ్గర పెట్టి ఫోన్ అంది ఆయా. నాకు స్కూల్కి ఎప్పుడూ ఫోన్ రాలేదు. ఎందుకో ఫోన్ అన్నది ఏమూలో చిన్న భయం చోటు చేసుకుంటుంది. ఏమై ఉంటుంది? యాక్సిడెంట్? అత్తగారికి ఏమైనా అయి ఉంటుందా? ఊహకి అందలేదు. కంగారుగా ఉన్నా కప్పిపుచ్చుకుని ఆఫీసులోకి వెళ్ళాను. మిసెస్ జైన్ నవ్వుతూ రిసీవర్ అందించింది. హస్బెండ్. మనసు ఎలాగో అయ్యింది. హలో నిరాసక్తితో అన్నాను. లావణ్య, రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసావా? కంగారుగా అన్నాడు. లేదు. ఏ? ఇవ్వకు ప్లీజ్. నిటారుగా నించుండిపోయాను. మీ ఇష్టమైన అన్నీ ఓసారి మానేయమని, ఓసారి వద్దని. నేను ఉద్యోగం చెయ్యనుగాక చెయ్యను. ఇంట్లో బయట నేనెందుకు కష్టపడాలి? మీలాగే ఏదో ఒకటి చేస్తాను. మీరు ఆఫీస్కి వెళ్ళి డబ్బు తిండి. నేను ఇంట్లో రకరకాల వంటలు, టిఫిన్లు చేస్తుంటాను. జీవితం తినడానికి అనే మీకు రకరకాలు చేసి అమర్చి పెడతాను. ఇన్నాళ్ళు ఈ చిన్న ఫిలాసఫీ తెలియక వెర్రిదాన్లా ఉద్యోగం చేశాను. వెధ ఉద్యోగం. నా జీతం ఆఫ్టర్ ఆల్ మీ ఇంక్రిమెంట్ అంత లేదు. పిచ్చిదాన్ని. సంపాదన, ఆర్థిక స్వతంత్రం అంటూ ఉబలాట పడుతూ ఉద్యోగం చేసి రోగం తెచ్చుకుని మంచం ఎక్కితే గ్లాసుడు మంచినీళ్లు కూడా అందివ్వరు. ఆ కాడికి నేనెందుకు చెయ్యాలి అని మనసులోనే అనుకున్నాను పెదిమలు బిగిస్తూ. నా నిశ్శబ్దం నన్ను చూస్తున్న ఆఫీస్ స్టాఫ్లో ఇంట్రెస్ట్ పెంచింది. వింటున్నావా? నా ఉద్యోగం పోయింది. సాయంత్రం అన్నీ మాట్లాడుకుందాం. రిజైన్ చెయ్యకు. వెంటనే వెళ్ళిపోమన్నారా? 4 రోజులు టైం ఇచ్చారు. ప్లేస్మెంట్స్ ఆఫీస్కి వెళ్తున్నాను. వినదలుచుకోలేదు. ఫోన్ పెట్టేశాను. చిరునవ్విని అతికించాను మొహానికి. ఓకే, ఏదో ఊరు అర్జెంటుగా వెళ్ళాలిట. బట్టలవి ఎక్కడ పెట్టావో అడగడానికి ఫోన్ చేశారు. ఇంటికెళ్ళాలి. నేను లేకపోతే తనకేం తెలీదు. ఏం కనపడదు. పక్కనే ఉన్నా చూసుకోరు. నా మనసుని మోసగిస్తున్నాను. అబద్ధ బతుకు, దొంగ బతుకు. వెళ్ళండి, హెచ్ఎంని కలవండి. లీవులున్నాయా అని అడిగింది జైన్. వెళ్తాను. లేని నవ్వును తెచ్చుకుని బయటకొచ్చాను. ముసుగు బతుకు, అబద్ధ బతుకు. ఇది విజయమా, అపజయమా, గెలుపా, ఓటమా? సందిగ్ధంలో ఉన్న నేను రాలడానికి సిద్ధంగా ఉన్న కన్నీటిని దాచుకోవడానికి పక్కనే ఉన్న బాత్రూంలోకి దూరాను. అప్పటికే కన్నీళ్లు గొంతకలోకి చేరిపోయి అక్కడి నుంచి గుండెల్లోకి జారిపోయి మోయలేని బరువుని గుండెకి ఇచ్చాయి. కథ సమాప్తం.